హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇది నాగూర్ కర్నూలు జిల్లా యొక్క కేజీబీవి పాఠశాలలోని టీచర్స్ యొక్క మెరిట్ లిస్ట్ ఇది. ఈ మెరిట్ లిస్టు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న నాగూర్ కర్నూలు జిల్లా యొక్క కేజీబీవి మెరిట్ లిస్టు వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఓకే, వాళ్ళందరి కోరిక మేరకు వీడియో చేస్తున్నాను. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ఈ నాగూర్ కర్నూలు జిల్లాలలో చాలా పోస్టులు ఉన్నాయి. ఈ కేజీబీబీలో చాలా పోస్టులు ఉన్నాయి. ఈ అన్ని పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. పీజీసీఆర్టీ పోస్టులు, పీజీసీఆర్టీ, పీటీ, సిఆర్టీ, స్పెషల్ ఆఫీసర్స్, ఇవన్నీ చాలా పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ నాగూర్ కర్నూలు జిల్లాలో చాలా పోస్టులు ఉన్న కారణంగా ఇతర జిల్లా అభ్యర్థులు కూడా, అంటే నాన్ లోకల్ కింద వచ్చే హన్మకొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మన నారాయణపేట జిల్లా అభ్యర్థులు కూడా చాలామంది ఈ జిల్లాలలో పోస్టులు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ కూడా వాళ్ళు ఆప్షన్ పెట్టుకున్నారన్నమాట. నాన్ లోకల్ కింద ఇక్కడ కూడా రాసుకున్నారు ఎగ్జాము. దాని కారణంగా చాలామంది 708 క్యాండిడేట్స్ అంతమంది ఇక్కడ మనకు 1:3 లిస్ట్లో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక 2 చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ చూసినట్టయితే కొన్ని జిల్లాలు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నాగూర్ కర్నూలు జిల్లాలో చాలామంది వేరే జిల్లాల వాళ్ళు రాసినారని చెప్పాను కదా, వాళ్ళు ఒకసారి మీకు ప్రూఫ్ చూపిద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. చాలామంది రాసినారు, నాకు అనిపించినారు. అరే, నేను అనుకున్నాను అసలు ఇది ఈ జిల్లా లిస్ట్ అయినా కాదా అని చూస్తే నాకు కనిపించింది ఏంటంటే ఇది వేరే జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ రాసినారు. ఇక్కడ చూడండి, మహబూబ్ నగర్, ఇక్కడ చూడండి, మహబూబ్ నగర్ వాళ్ళు ఈ నాగూర్ కర్నూలులో కూడా రాసినారు. అట్లా హన్మకొండ, వనపర్తి, ఇక్కడ వనపర్తి వాళ్ళు కూడా రాసినారు చాలామంది. కాబట్టి అట్లా రాయడం అనేది ఎందుకు రాసినారంటే ఇక్కడ పోస్టు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆశాభావంతోనే నాన్ లోకల్ కిందనైనా మెరిట్లో ఉద్యోగం సాధించవచ్చు అనే ఆలోచనతో రాసినట్టు ఉన్నారు. ఒకసారి మనమైతే ఈ పీడిఎఫ్ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చాలా పేజీలు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంత టైం తీసుకుంటుంది స్క్రోలింగ్ చేస్తుంటే. ఓకే, ఒకసారి వీడియోలోకి వెళదాము. ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు, అప్లికేషన్ నెంబరు, ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు. ఈ యొక్క పీడిఎఫ్లో అప్లికేషన్ నెంబరు, పేమెంట్ రెఫరెన్స్ ఐడి. ఇంతకుముందు ఎల్లో కూడా పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇవ్వలే, వీళ్ళు క్లారిటీగా ఇచ్చుకున్నారు. పోస్ట్ అప్లైడ్ ఫర్ కేజీబీవి యూఆర్ఎస్ అండ్ పోస్ట్ అప్లైడ్ పోస్ట్, ఆల్ టికెట్ నెంబరు, నేము, జెండరు, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ పిహెచ్సి వాళ్ళ కోసం. అదేవిధంగా టైప్ ఆఫ్ డిజబిలిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాను, లోకల్ డిస్ట్రిక్ట్ యాజ్ పర్ స్టడీ అండ్ రెసిడెన్సీ అండ్ పోస్ట్ ఆఫ్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ అండ్ నాన్ లోకల్, మ్యాక్సిమం మార్క్స్, స్కోర్డ్ మార్క్స్ అండ్ ఆన్లైన్ టెస్ట్ మార్క్స్ అండ్ వెయిటేజ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, ఫైనల్ స్కోరు, ర్యాంక్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కమ్యూనికేషన్ అడ్రస్. చాలా బాగా ఇచ్చిండు ఈయన. పీడిఎఫ్ అయితే నీట్గా అద్భుతంగా ఇచ్చిండు. ఇందులో కొన్ని పేర్లు చూద్దాము. ఇందులో ఈ ఐడి నెంబర్ అన్నమాట. ఇందులో ఇది అప్లికేషన్ నెంబరు, ఇది పేమెంట్ ఐడి నెంబరు, ఇది కేజీబీవి. వీళ్ళు రాసిన పోస్టు బాట్నీ పోస్టుకు పీజీసీఆర్టీ, ఆల్ టికెట్ నెంబరు, మేడం పేరు వచ్చేసి విద్యావత్ అనిత. మేడం పేరు విద్యావత్ అనిత, ఫీమేలు, ఎస్టీ వాళ్ళు. అండ్ ఈ విధంగా వచ్చింది మేడంకు. అదేవిధంగా టోటల్ మార్క్స్ వచ్చేసి 57 మార్కులు. అండ్ టోటల్గా అంతా కలిపితే ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. అండ్ సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ అప్లికేషన్ నెంబరు, ఐడి నెంబరు, కేజీబీవి అండ్ పేరు వచ్చేసి ఈమె పేరు కూడా అట, ఈమె కూడా బీసీడీ. అండ్ ఓకే, బీసీడీ. థర్డ్ వన్ వచ్చేసి ఆమె పేరు చూద్దాము, లక్ష్మీ ప్రసన్న గారు, ఓకే, బీసీడీ. అండ్ ఫోర్త్ వచ్చేసి జోగు శివాలి, ఫీమేలు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి అండ్ లక్ష్మీ, ఫీమేలు, బీసీడీ.
ఇట్లా 1:3 పికప్ లిస్ట్ చూసినట్టయితే చాలా పెద్దగా ఉన్నది. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకసారి తెలుగు చూద్దాం. తెలుగు చూస్తే తెలుగు వాళ్ళు 9th నెంబర్ అరుణ ఫీమేల్ ఓసీ. అండ్ ఇక్కడ చూస్తే పీజీసీఆర్టీ ఉర్దూ అండ్ పీజీసీఆర్టీ జువాలజీ అండ్ పీజీసీఆర్టీ బాటనీ, పీజీసీఆర్టీ కెమిస్ట్రీ. ఈ విధంగా వాళ్ళ వాళ్ళ జిల్లాలల్లో వాళ్ళ వాళ్ళ సబ్జెక్టు వైజ్గా క్లారిటీగా మొత్తానికి ఒక 700 అభ్యర్థుల యొక్క లిస్ట్. ఇదంతా చదివితే చాలా టైం పడుతుంది. సివిక్స్ అండ్ కామర్సు అండ్ ఎకనామిక్స్ అండ్ ఇంగ్లీషు అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, ఇట్లా చాలా చాలా పెద్ద లిస్ట్ ఇది. ఈ నాగూర్ కర్నూలు జిల్లా వాళ్ళది. ఎవరైనా నాగూర్ కర్నూలు జిల్లా వాళ్ళు ఉంటే మీకు మీ సంబంధిత డిఓ ఆఫీస్ నుండి కనుక మీకైనా ఫోన్ కాల్స్ వచ్చినట్టయితే మీరు వెళ్ళి మీరు ఈ యొక్క ఇది 1:2 పికప్ లిస్ట్, 1:1 పికప్ లిస్ట్ అంటున్నారు. అంటే ఇది 1:3 ఆల్రెడీ మీకు పిలిచిండ్రు, వెరిఫికేషన్ అయిపోయింది. కొన్ని జిల్లాలలో 1:3 తీసుకుంటున్నారు, కొన్ని జిల్లాలో 1:1 తీసుకుంటున్నారు. ఇది మీరు వెళ్ళండి. ఈ నాగూర్ కర్నూలు జిల్లాది కూడా లిస్ట్ అవుట్ అయింది. మీకు పేపర్లో కూడా ఇస్తారు, మీ జిల్లా పేపర్లో చూడండి, చూసి వెళ్ళండి. ఎందుకంటే టైం లేదు, దీన్ని మిస్ చేసుకోకండి. ఇది మంచి శాలరీస్ ఉన్నాయి, మంచి పోస్ట్ ఇది. మళ్ళీ అందులో ఇది ఫుల్గా గవర్నమెంట్గా మనకు రిక్రూట్మెంట్ అయిపోతాం అంటే పర్మనెంట్. చాలామంది ఇంతకుముందు కేజీబీవీల కాంట్రాక్ట్ కింద ఒక 10-15 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. వాళ్ళు లాగా కాదు ఇది. మీకు ఇది మంచి అవకాశము. దీంట్లో కూడా నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి, అంటే నర్సింగ్ కానీ వేరే వేరే పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా సబ్జెక్టు పోస్టులు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, అవకాశం ఉన్నది, అవకాశం ఉపయోగించుకోండి. ఇంతకుముందు ఒక బ్రదర్ నన్ను అడిగిండు ఏమని, నాగూర్ కర్నూలుది వీడియో చేయండి అని. బ్రదర్, ఇది మీకోసమే, ఒకసారి ఈ వీడియో కూడా వాచ్ చేయండి. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా చాలా మంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంప్లీట్ చేసుకొని మెరిట్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళంతా మొత్తం కలిపితే ఎంతమంది ఉన్నారంటే 708 మంది. లాస్ట్ 706 కంచెలు 2 పేర్లు చదువుదాం చూడండి. అండ్ పీజీసీఆర్టీ జువాలజీ, పీజీసీఆర్టీ ఇక్కడ చూసినట్టయితే జువాలజీ. మేడం పేరు వచ్చేసి మనకి 706 నెంబర్ పేరు 706. ఇది ఐడి నెంబర్, ఇది పేమెంట్ నెంబర్, కేజీబీవి అండ్ పీజీసీఆర్టీ జువాలజీ. అదేవిధంగా మేడం పేరు వచ్చి నవరాగిని అంట, ఫీమేల్ ఓసీ. అదేవిధంగా 707 వచ్చేసి పీజీసీఆర్టీ జువాలజీ. ఇక్కడ మేడం పేరు రజిత. అదేవిధంగా పీజీసీఆర్టీ జువాలజీ 708. ఇక్కడ హైమావతి అంట, ఫీమేల్ ఎస్సీ. ఇది కూడా పైన ఎస్సీ. ఇక్కడ వరకు మొత్తానికైతే 708 ఖాళీలు, 708 మంది అభ్యర్థులకైతే వీళ్ళైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేషన్ కోసమే చేస్తున్నా. అవసరం ఉన్న వాళ్ళందరూ చూసుకోవచ్చు. మీ జిల్లాలకు వెళ్ళి డిఓ ఆఫీస్ కలిసి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ యొక్క లిస్ట్ బయటకు వచ్చింది, మెరిట్ లిస్ట్ అని చెప్పడం కోసమే ఈ యొక్క వీడియో. థ్యాంక్ యూ సో మచ్.